సో అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ సంవత్సరం ఓన్లీ తెలుగు సినిమాల వరకు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా హైయెస్ట్ గ్రాస్ ఉండింది. సో ఇప్పుడు ఓజీ సినిమాని అఖండ 2 సినిమా క్రాస్ చేస్తుంది అనుకుంటున్నారా? 100% క్రాస్ అవుతారు. ఎందుకంటే చెప్పిన ఇప్పుడు అసలు సంక్రాంతి వచ్చేసింది. అప్పుడే 5 తారీఖు సంక్రాంతి వచ్చేసింది. అందరూ 14 తారీఖు 5 తారీఖు సంక్రాంతి చేస్తారు. బాలకృష్ణ గారు సంక్రాంతి 5 తారీఖు చేస్తున్నా. మొత్తం భీమోత్సవం అన్న. నేను ఫస్ట్ రామలక్ష్మణ్తో ఫైట్ చేసిన గుర్రాల దగ్గర ఫైట్ ఉందన్న. ఆ ఫైట్ మాత్రం అసలు బాలకృష్ణ ఏం చేసిన అసలు కేరళ భీమోత్సవం అన్న ఫైట్. ఆ గుర్రాల ఫైట్ మాత్రం బాగా డైలాగ్స్ బాగుంది. ఇంటర్వ్యూ ఫస్ట్ పార్ట్ ఒక తీరు ఉందన్న. రెండో పాట మాత్రం అగోర టైప్ అన్న. అగోర టైప్ బాగా పెట్టాడు. అగోర టైప్ లో అసలు ఇంతమటికి సినిమా ఇంతమటికి బాలకృష్ణ కెరీర్ అన్న పాన్ ఇండియా మొత్తం తెలుగు తమిళ మలు కన్నడం అన్ని సినిమాలు తీస్తున్నామన్న. మా తమిళ గారు మనం చెప్పారు. ఏం చెప్పారంటే మొత్తం మీరు యజమాని చెప్పారు మీరు మాత్రం జాగ్రత్తగా సౌండ్ బాక్స్ మాత్రం రిపేర్ చేసి పెట్టుకోండి. సౌండ్ మొత్తం దానికి మొత్తం పగిలిపోతాయి. బాక్స్ మొత్తం బద్దలైతే అని చెప్పింది మేడం. ఆ విధంగా అందరూ భయపడి మొత్తం సినిమా మొత్తం కెరీర్ బాగుంటుందన్న. సెకండ్ టైం మొత్తం ఆ ప్రయోగశాల చేశాడు. అది అగోర టైప్ లో మొత్తం బాగా చేశాడు. ఎందుకంటే అతను రిస్క్ చేయడన్నా. అది వాటర్ ఫోల్స్ బాగా పోతున్నాయి. మనిషి మొత్తం మునిగిపోతారన్న. రామ్ ప్రసాద్ గారు డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కెమెరా మ్యాన్ బాగా తీసిన గోపేట రిస్క్ చాలా తీసిన. అలాంటి సినిమా ఫస్ట్ చూడలేదన్న. చాలా డైలాగ్స్ కానీ రికార్డ్ కానీ మొత్తం ఫస్ట్ సినిమాలో 3 ఫైటర్స్ అన్న. ఒక ఫైటర్ రామలక్ష్మణ గారు, ఒక ఫైటర్ భూటాను, ఒక నేపాల్. 3 ఫైటర్స్ అన్న. 3 ఏరియాలో 3 ఫైటర్ తో చేసిన. 2 పాటలు మాత్రం 100% కనబడుతున్నా. నా డైలాగ్ కూడా హరే మాధవ శంభో శంకర శివుని పాత్రలో అగోర టైప్ లో చేసిన సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అన్న. ఇంతపటి ఇండియా మన ఇండియాలో గారు అవార్డు వస్తుందన్న. బోయపల్లి గారు సినిమా కానీ బాలకృష్ణ కానీ ఇంతపటి ఇలాంటి సినిమా మాత్రం ఎప్పుడు చూడలేదన్న. ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో చేసిన ఇలాంటి సినిమా మాత్రం సరే 100% మాత్రం సక్సెస్ అవుతున్నా. బ్లాక్ బస్టర్ అవార్డు కూడా వస్తుందన్న బాలకృష్ణ. ఓకే అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఈ సంవత్సరం ఓన్లీ తెలుగు సినిమాల వరకు చూసుకుంటే హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా ఉండేది. సో ఇప్పుడు అఖండ 2 రాబోతుంది. ఈ రికార్డ్స్ ని అఖండ 2 బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా? 100% బ్రేక్ చేస్తుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకన్నా? ఎందుకంటే అక్కడ బాలకృష్ణ కాదన్న, అక్కడ డైనోసార్ ఉందన్న. సో డైనోసార్ కి ఏ జంతువైనా భయపడాల్సిందే, సెల్యూట్ చేయాల్సిందే. సో బాలబాబుకి ఎవరు కూడా ఎదురు వెళ్ళరు కదా. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టీజర్ లో డైలాగ్స్ కావచ్చు, ఒక్కొక్క షాట్ చూస్తా ఉంటే మీకు ఎట్లాంటి ఫీల్ కలిగింది బాలబాబు? అంటే ఒకటి మన స్క్రూ డ్రైవర్ షాట్ ఉంటది కదా, అది బాగుంది, అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చెవి కోసం షాట్ ఉంటది కదా, అది కూడా నాకు బాగా అనిపించింది అనమాట. సో థియేటర్ లో ఆ సౌండింగ్ కి బాక్స్ ల పరిస్థితి ఏంటంటారు? అదే ఆఫ్ కోర్స్ ఆల్రెడీ తమంగా చెప్పారు కదా, మన బాక్స్ సర్వీసింగ్ చేసి పెట్టుకోమని చెప్పి. సో ఆయన డైలాగ్ నా డైలాగ్ కూడా. సో బట్ యూఎస్ లో కొంచెం మాకు పర్మిషన్ ఇస్తే బెటర్ అన్న. ఇప్పటి వరకు ఇప్పుడు బాలయ్య బాబు గారు ఇయర్ ఎండింగ్ లో వస్తున్నారు కదా, సో ఇయర్ మొత్తానికి సరిపడా స్టఫ్ ఇస్తాడు అనుకోవచ్చు ఈ ఒక్క సినిమా అనుకున్న దానికి అంతకు మించి ఇస్తాడు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తారు. ఆఫ్ కోర్స్ పగిలిపోతాయి అన్నమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా క్రాస్ చేస్తారు అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మేబీ. సో ఆయన ఎవరికి వెళ్ళినా ఆయనకి రిస్క్, ఆయనకి అదృష్టం ఎవరు వచ్చినా ఆయన రిస్క్. సో రికార్డ్స్ అనేది దబ్బడే. హాయ్ బ్రో. హాయ్ అన్న. సో ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే మన ఓన్లీ తెలుగు సినిమాల వరకు హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా ఉండేది. సో ఇప్పుడు అఖండ 2 రాబోతుంది కదా, ఓజీ సినిమాని క్రాస్ చేస్తుంది అనుకోవచ్చా? అఖండ సినిమా అంటే బాలయ్య బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు శిష్యుడే కాబట్టి బాలయ్య బాబు గారు సారీ అట్లా ఫ్లోలో వచ్చింది. బాలయ్య బాబు గారి శిష్యుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఓజీ సినిమా కన్నా అఖండ 2 సినిమానే బాగా సూపర్ హిట్ గా ఆడిద్దని నా ఆలోచన. నమ్మకంతోనే చెబుతున్నా. బాలయ్య బాబు గారు ఏంటంటే బాలయ్య బాబు డైలాగుల వల్ల సినిమా ఫుల్ హిట్ అయింది. పవర్ స్టార్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే వారి మాస్ ఎంట్రీ ఈ వీటి వల్ల ఆయన సినిమా హిట్. ఓజీ సినిమా మీద కూడా అఖండ 2 ఫుల్ హిట్ గా ఆడిద్దని నేను ఆలోచన. సో ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి రికార్డ్స్ ని మొత్తాన్ని బాలయ్య బాబు గారు బ్రేక్ చేస్తారు అనుకోవచ్చు. బాలయ్య బాబు గారు అసలు ఫుల్ బ్రేక్ చేస్తారు. బాలయ్య బాబు గారు ఏంటంటే ఆయన డైలాగుల వల్లే ఆ రికార్డులు మొత్తం బ్రేక్ అయిపోతాయి. సో ఇంకా మనం చెప్పే పని లేదు బాలయ్య బాబు గారి గురించి. ఇంకా ఇన్ని మాటల్లో మనం ఒకటే మాటలు చెప్పుకోవాలంటే రాముడు భీముడు బాలయ్య బాబు మా దేవుడు లాంటోడు. ఆయన అఖండ సినిమాలో ఒక విశ్వరూపం చూపించాడు. ఆయన పరమశివుడు లాంటి విశ్వరూపం చూపించి బాలయ్య బాబు గారు సూపర్ హిట్ సినిమా చేస్తున్నారు. కాబట్టి రేపు ఇంకా 2-3 రోజుల్లో బాలయ్య బాబు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ప్రజలందరూ చూసి ఆ సినిమాని కాస్త సూపర్ హిట్ అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆ టీజర్లు కావచ్చు, ఆ లుక్స్ కావచ్చు, కొంతమంది చూసిన తర్వాత ఆయన ఏజ్ కి మరీ ఓవర్ గా చూపించాలనే విధంగా అంటున్నారు. బాలయ్య బాబు గారు ఎన్ని సంవత్సరాలు ఎంత వయసులో ఉన్నా కానీ ఆయన యంగ్ కుర్రోడ్ లాగా సినిమాలు తీస్తున్నారు. కానీ ఆయన
సినిమాలు తీయడంలో మనం కాస్త మెచ్చుకోవచ్చు. ఆయన ఏంటంటే అంత వయసులో కూడా యువకుల్లాగా మన సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఆయన డైలాగులు ఎప్పటికీ హిస్టరీలోంచి చెరిగిపోని డైలాగులు. చూడు ఒకవైపే చూడు, రెండు వైపు చూడు, మాకు మసైపోతాం. ఆ డైలాగులు ఆయన తప్పించి ఇంకెవరు వేయరు ఆ డైలాగు. అట్లాంటి ఆ డైలాగులు ఆయనకి సెట్ అయినాయి కాబట్టి మాలాంటి యూత్ కి కాస్త బాగా అభిమానం అనిపించింది ఆయన అంటే. నేను ఫుల్ బాలయ్య బాబు. నార్మల్ గా బాలయ్య బాబు గారి ఈ లుక్స్ గానీ ఆ డైలాగ్స్ వింటా ఉంటే ఫోన్ లోనే గూస్ బంప్స్ వస్తున్నాయని చాలా మంది అంటారు. అవును. మరి ఆ థియేటర్ ఫీల్ ఎట్లా ఆ ఉంటుంది? థియేటర్ లో బాలయ్య బాబు గారి సినిమా అఖండ 2 రిలీజ్ అయిన రోజు థియేటర్ సౌండ్ బాక్సులు మట్టుకి కాస్త నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలని మన థియేటర్ వాళ్ళకి నేను తెలియపరుస్తున్నాను. దేనికంటే థియేటర్ వాళ్ళు సౌండ్ బాక్సులు కొత్త తెచ్చి పెట్టుకోవాలి. దేనికంటే ఆ సౌండ్లకి మన యూత్ అరిసే సౌండ్లకి సౌండ్ బాక్సులు పగిలిపోవచ్చు, లేకపోతే బాలయ్య బాబు బ్యాక్గ్రౌండ్స్ కి ఆ సౌండ్ బాక్సులు పగిలిపోవచ్చు. కాబట్టి కాస్త మంచి JBL బాక్స్ లేవని థియేటర్ లో కోరుకుంటున్నాం. బ్రో హాయ్ బ్రో. ఆయన సో ఈ సంవత్సరంలో ఓన్లీ తెలుగు సినిమాలు హైయెస్ట్ గ్రాస్ అంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఓజీ సినిమా. సో ఇప్పుడు బాలయ్య రాబోతున్నాడు అఖండ 2 తోని. మరి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడా బాలయ్య టీజర్ మనం చూసా అన్న, మరి మామూలు లేదు. మరి భూమి అదిరిపోయింది. మరి ఆ సోలం తిప్పి గంత దుబ్బు 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 పేలుస్తుంటే వైపు వచ్చింది లోపల వైపు. అంటే ఖచ్చితంగా బ్రేక్ చేశాడని ఏ నమ్మకంతో చెప్తున్నారు అలా? అక్కడ బాలయ్య అన్న నందమూరి బాలకృష్ణ అక్కడ ఏంటి అక్కడ 1 హిట్ అయిపోయింది. అది కూడా బోయబరి చేతులు అంటే సినిమా ఎలా కూడా ఆలోచించి మరి బేస్ వదిలిపోతుంది. మరి అంటే ఫోన్ లో చూస్తేనే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి ఫీలింగ్. మరి థియేటర్ లో ఎట్లా ఉంటుంది అనుకుంటారా? ఆ ఇలిసి అయితే నిజం చెప్తానా, సంక్రాంతికి అయితే ఆ ఇలిసి 100కి 80% మాత్రం బాలయ్య అనుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఆయన ఫైట్లు ఎలా ఉంటారు చూసా కదా, ఆ గన్ను అది తిప్పేది ప్రతి విషయం కూడా, నా సోలం కూడా ప్రతిది కూడా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కూడా కొత్త టీజర్ లో చూపించాడు. దా పెట్టాడంటే సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఆయన లుక్స్ గానీ కొన్ని VFX వర్క్స్ చూసి బాలయ్య బాబు గారికి మరీ ఓవర్ చేస్తున్నారనే విధంగా కూడా కొంతమంది అంటున్నారు. ఓవరే బాలయ్య ఓవర్ అన్న, అంతే. బాలయ్య ఓవరు, ఆ ఓవర్ చేస్తే సినిమా హిట్ అవుతుంది. సినిమా హిట్ అవ్వదు అక్కడ. మరి బాలయ్య తెలిసింది మరి ఎలా ఒక్క సుమరే ట్రైన్ అయిపోతాడు మరి ఏంటనుకుంటా మరి సినిమా. బ్రో ఇందులో ఒక్కొక్క డైలాగ్ వింటా ఉంటే ఫుల్లీ అంటే సనాతన ధర్మం గురించి చాలా ఎలివేషన్ ఉన్నట్టు అన్నా. ఇందులో మనం తెలుసుకోవాల్సిన సినిమా ఇప్పుడు సంక్రాంతి వస్తుందో ఏదో చూసామని కాదు, మరి ఆ టైంలో కూడా మన ధర్మం గురించి కూడా సనాతన ధర్మం గురించి చెప్పాడు. టీజర్ లో కూడా చాలా బాగా చెప్పాడు ప్రతి ధర్మం గురించి కూడా. అదేదో వాళ్ళ బార్డర్ వస్తే మీరు ఇలా దేశం గురించి చెప్తారు, అదే మా బార్డర్ అది మరి అడిగేస్తే మాత్రం మా ధర్మం గురించి చెప్తే ఏదో డైలాగ్ వేస్తాడు. కాబట్టి ఏంటంటే సినిమా పక్కా హిట్ అవుతుంది. ప్రతి హిందూ కూడా చూసే మూవీ ఇది. ఇప్పుడు రాజ్యసభ అనగా అంటే నాకు ఇతర హీరోల మీద నాకు అలాంటి ఫ్యాన్స్ మీద అలాంటి అభయం వేయట్లేదు. ఏంటంటే మనం ఈయన ఒక దేవుడి గురించి ఒక ధర్మం గురించి బాలయ్య బాబు గురించి సినిమా పక్కా చూడాలి. అయితే హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదీ కలుపుతున్నారు. పైగా బోయపాటి కూడా యాక్షన్ డైరెక్టర్ ఆయన కూడా మంచిగా అన్ని బాగుంటాయి. పైగా అది కూడా దీని గురించి కాబట్టి సినిమా హిట్ అవుతుంది. మరి రాజ్యసభ అది అంటే అది కొంచెం కామెడీ అండ్ హర్రర్, బట్ సినిమా హిట్ అవ్వాలి నేను కోరుకుంటాను నేను. కాబట్టి నాకైతే బాలయ్య బాబు అనుకుంటాను అయితే.